Introducing Shockwave. In high definition. హలో సిక్కోలు, నేను మళ్ళీ వచ్చేసానంటే తగ్గేదే లేదు. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షలో మన సిక్కోల నుండి 2 నెంబర్స్ వెళ్ళారు. 2 నెంబర్స్లో 1 నెంబర్ మనందరికీ తెలిసిందే, సెకండ్ ఆర్మీ వాళ్ళు వెళ్ళారు. మనకు అది తెలియని కాన్సెప్ట్, మనం చూడలేదు. ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాక చూసాము ఛానల్లో. సెకండ్ది ఏంటంటే మనకి యూట్యూబ్లో, మనకి లాస్ట్ టైం ఇన్స్టాలో తను ఎప్పుడో చూశాను. హెయిర్ లేదంటే అన్న, నేనన్నా జుత్తు లేనన్నా, మీనన్నా బుర్రపోయినా, ఆ అన్న ఒకడు వచ్చాడు. ఆ అన్న మాత్రం చాలా ఫ్యాక్ట్ చెప్పాడు. తల్లి కష్టాలు 9 నెలల ప్రెగ్నెంట్ టైంలో మన కడుపులో ఉన్నప్పుడు మాత్రమే ఆ పెయిన్ వస్తుంది. అదే ఒక అబ్బాయి సిన్సియర్గా లవ్ చేసిన అమ్మాయిని బై ఛాన్స్ తను మోసం చేస్తే దానికంట డబల్ పెయిన్ ఉంటుంది అన్నాడు. అది రియల్గా అది జరిగిందే, ఎక్స్ప్రెస్లీ నా విషయంలోనే జరిగింది. చాలా చూశాను, మడ్డుగుడిసిపోయాను అనుకో. అవన్నీ ఎందుకు కానీ వాడు చెప్పిందే కదా చేశారు. దానికి ఎందుకు ఈ అభిజయత్ వాడంతా ఓవర్ యాక్టింగ్ దిగాడో నాకు తెలియట్లేదు. సెకండ్ ఏంటంటే ఈ సీజన్ మాత్రం కామన్ మ్యాన్ అన్నారు కానీ ఎవరు కామన్ మ్యాన్స్ అందరు లేరు. వచ్చిన వాళ్ళందరూ ఇన్స్టాలో ఒక్కొక్కరికి 100K, 200K, 300K, మినిమం ఒక్కొక్కరికి 100K నెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడ ఎవడు కూడా కామన్ మ్యాన్ లేడు. కామన్ మ్యాన్ ఎవడున్నారు నాకు నేను చూసిన దాంట్లో మాస్క్ మ్యాన్ ఉన్నాడు. మాస్క్ మ్యాన్ కూడా 50K ఉన్నారు. మాస్క్ మ్యాన్ కూడా 50K ఫాలోవర్స్ ఉన్నారు. వాడికి కూడా వాడేమాడంత ఆసమాస కాదు. వాడు మాత్రం మాస్క్ మ్యాన్ మాత్రం డెఫినెట్లీగా వాడు టాప్ 5 మేబీ 5లో ఉంటాడు అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ వాడిని పంపించరు, ఎందుకంటే అలాంటి వాడు వెళ్తే మళ్ళీ వీడిన్నర్ అయిపోతారేమో అని వాడిని పంపించరు. అది అందరికీ తెలిసిందిలే. అంటే సింపతి అంటారు కదా, కామన్ మ్యాన్ వెళ్తే సింపతి ఓట్లు పడతాయి అని. సెకండ్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఈసారి ఈ సీజన్లో నాకు తెలిసి కామన్ మ్యాన్కి ఛాన్స్ ఇచ్చిన లాస్ట్లో ఏదో తారుమారులు చేసి సెలబ్రిటీకి సెలబ్రేషన్ అది ఎవడు ఉంటాడో వాడికి ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. సరే బాయ్. నేను మీ సిక్కోల అబ్బాయి నాన్న, కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ కింద ఏదో బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కొంచెం కొట్టచ్చు కదే ప్లీజే. మళ్ళీ కలుద్దాం. బాయ్.